సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు. అలాగే రాత్రికి మంత్రి నారా లోకేష్ నేరుగా భోగాపురం చేరుకుంటారు. రేపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అంతేకాక అంతకంటే ముందు చంద్రబాబు టీడీపీ కార్యాలయంలో పాల్గొనున్నారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు గిరిజన తింసా కళాకారులు సిద్ధమయ్యారు. కళాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా దింసా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు దింసా నృత్య ప్రదర్శన చేయనున్నారు. రేపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముమ్మరంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఇవాళ విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. సాయంత్రం సీఎం చంద్రబాబు విశాఖ చేరుకోనున్నారు. అలాగే రాత్రికి మంత్రి నారా లోకేష్ నేరుగా భోగాపురం చేరుకుంటారు. రేపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంలో వీరిద్దరూ పాల్గొంటారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అంతకంటే ముందు చంద్రబాబు టీడీపీ కార్యాలయంలో పాల్గొంటారు. ప్రధాని మోదీ సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు గిరిజన తింసా కళాకారులు సిద్ధమయ్యారు. కళాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సాంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తింసా నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఇందులో 13,000 మంది గిరిజన బాలికలు, మహిళలు తింసా నృత్య ప్రదర్శన చేయనున్నారు. రేపు భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముమ్మరంగా స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, ఆనంద్, ఏదైతే అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి కొద్ది గంటల సమయం ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎప్పటి నుండో కూడా ఉత్తరాంధ్ర వాసులు కళ ఈ రోజైతే సాకారం కాబోతుందని చెప్పేసి కూడా ప్రధానంగా ఇక్కడ స్థానికంగా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్న స్థితి అయితే ఉంది. ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో అయితే అధికార యంత్రాంగం అయితే పూర్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఏదైతే ఎయిర్పోర్ట్ ప్రాంతం ఉందో ఎయిర్పోర్ట్ ప్రాంతం మొత్తానికి కూడా 5 కిలోమీటర్ల మేర కూడా నో జోన్ నో ఫ్లై డ్రోన్ జోన్ గా అయితే ప్రకటించారు. దాని చుట్టుపక్కల కూడా 3 అంచెల భద్రతను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర మంత్రులు నిత్యం కూడా ఒకరితో పాటు ఒకరు వస్తూనే ఉన్నారు. హోంమంత్రి అనిత కావచ్చు, పౌర సరఫరా మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటు స్థానికంగా కొలుసు పార్థసారథిలా ప్రతి ఒక్క మంత్రులు కూడా వస్తున్నారు. ఈ రోజు దీనికి సంబంధించి రేపు జరగబోయే యొక్క ఏర్పాట్లు కావచ్చు, రేపు జరగబోయే ప్రారంభోత్సవ వేడుకకు సంబంధించి ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు స్థానికంగా విజయవాడలో జరిగిన ఈ యొక్క సమీక్ష సమావేశం తర్వాత మళ్ళా నేరుగా విశాఖ చేరుకొని విశాఖలో పోర్ట్ గెస్ట్ హౌస్ లో కూర్చొని స్థానిక నాయకులతో పాటు అలానే అధికారులతో పాటు చర్చలు జరిపి రేపు జరగబోయే కార్యక్రమం పైన ఏదైతే ప్రారంభోత్సవం ఉందో ఆ ప్రారంభోత్సవం సంబంధించి మొత్తం ఈ రోజు సమీక్ష సమావేశాన్ని నిర్వహించున్నారు. అదే సమయంలో విజయవాడ నుండి నేరుగా మంత్రి నారా లోకేష్ అయితే భోగాపురం చేరుకొని భోగాపురంలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏదైతే ఏర్పాటు చేశారో అక్కడ ఆపరేషన్ మానిటరింగ్ ఏరియా ఒక బ్లాక్ ని ఏర్పాటు చేశారు. అందులో కూర్చొని మొత్తం సమీక్ష సమావేశం అక్కడ నుండి కూడా లోకేష్ అయితే సమీక్ష సమావేశం నిర్వహించున్నారు. రాత్రి కూడా అదే ప్రాంతంలో అక్కడే బస అయితే లోకేష్ అయితే చేస్తారని కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సమాచారం ఉంటుంది. వీళ్ళందరికీ రేపు ఉదయం 10 గంటల నుండి కూడా ప్రారంభం కాబోతున్న ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉందో దానికి సంబంధించి మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పటిష్ట ఏర్పాట్లు అన్ని కూడా చేశారు. అలానే ప్రధానమంత్రి మోడీ ఇది ప్రారంభోత్సవం చేసిన తర్వాత జాతికి అంకితం అయితే ఇవ్వబోతున్నారు. ప్రధానమంత్రి మోడీకి స్వాగతం పలికేందుకు ఉత్తరాంధ్రలో ఎవరైతే గిరిజన బిడ్డలు ఉంటారో మొత్తం వాళ్ళందరితో కూడా బాలికలు, మహిళలు కలిసి మొత్తం దింసా డాన్స్ తో 13,000 మందితో దింసా డాన్స్ చేయడం, అలానే
30,000 మొక్కలతో అయితే ఒక నూతనంగా వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క మొక్కల్ని అందించి ఆ మొక్కల్ని దారి పొడుగునా ప్లాంటేషన్ చేసేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తం గ్రీన్ ఫీల్డ్ గా ఇదంతా కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా దీన్ని తీర్చిదిద్దడానికైతే ప్రభుత్వం ఎప్పటి నుండో కూడా ప్రయత్నం చేస్తుంది. అందుకు అనుగుణంగా అది కూడా రేపే ప్రారంభించేందుకు ఈ యొక్క 30,000 మొక్కలు కూడా ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతం మొత్తం కూడా మొక్కలతో నింపాలని కూడా ఈ ప్రభుత్వ అధికారులు అయితే పనిచేస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు కావచ్చు, అలానే నారా లోకేష్ కావచ్చు, ప్రస్తుతం మంత్రులు సైతం మొత్తం కూడా విశాఖ నగరం అయితే చేరుకున్నారైతే ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు సాయంత్రంకి మొత్తం వీళ్ళంతా కూడా విశాఖ నగరం చేరుకొని రేపు ప్రారంభోత్సవం సమయానికి రేపు ఉదయాన్నే ఎర్లీ అవర్స్ అయ్యేసరికి ఆ ప్రాంతానికి చేరుకొని భోగాపురం ప్రాంతానికి చేరుకొని అక్కడ ఏవైతే ఈ ఏర్పాట్ల ప్రారంభోత్సవం ఉంటుందో ఆ కార్యక్రమాన్ని అయితే జాతి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా చూపించడానికి, అలానే ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయం ఏదైతే ఉందో దాని కీర్తి మొత్తం కల్పించే విధంగా ఉత్తరాంధ్రకి సంబంధించి మొత్తం అన్ని విధాలుగా చూపించే విధంగా ఆ అందమైన ఎయిర్పోర్ట్ అయితే ప్రజలకు అంకితం చేయబోతున్నారు. దాంతో పాటు ఏదైతే ఇప్పుడు జరగబోతున్న ఈ యొక్క అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయిన సమయంలో అలానే వెళ్లే ట్రాఫిక్ ఆంక్షలు కూడా పూర్తిగా కట్టుదిట్టమైతే చేశారని అయితే చెప్పుకోవచ్చు అని. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.